ఫిరోజ్ గారు గుస్తాజీ గురించి చెప్తూ, అందరికన్నా బాబా గుస్తాజీ ఆయన మరణించినప్పుడు, గుస్తాజీ తన శరీరాన్ని వదిలేసినప్పుడు బాబా కళ్ళంబడి నీళ్లు తిరిగేయి అని చెప్పేసి చెప్తారు ఫిరోజ్ గారు. ఏమనంటారు? గుస్తాజీ ఒకసారి గుస్తాజీ స్టోరీ గురించి చెప్తూ, గుస్తాజీ ఒక పరుపుని తయారు చేసి ఇద్దాం అంటే ఆ అది గుస్తాజీ ఏం చేశారట, బాబాజాన్కి ఇచ్చారట. ఇచ్చి ఆయన ఇది మేర్ బాబా పంపించారు అని చెప్పేసరికి, బాబా పంపించారు, మెహర్బాన్ పంపించారు అనగానే ఆవిడ స్వీకరించింది. కొన్ని రోజులు దాని మీద పడుకున్నారు. ఈ రోజు ఈ లోపల ఒక రోజు చాలా హోరున వర్షం వచ్చింది. ఆ వర్షంలో గుస్తాజీ మెహర్బాన్ పంపించిన పరుపది అలా వదిలేయకూడదని గుస్తాజీ నెత్తి మీద పెట్టుకుని, ఆవిడ నెత్తి మీద పెట్టించి, ఆ గుస్తాజీ యొక్క నెత్తి మీద పెట్టించి ఆ తడిసిపోయిన పరుపును మొత్తం ఊరంతా తిప్పారనమాట బాబాజాన్. మామూలు పరుపే బరువుగా ఉంటుంది, ఆ తడిసిపోయిన పరుపు దానికి ఇంకో 4 గింటలు బరువు అయిపోయింది. సో దానివల్ల గుస్తాజీ ఏం చేశారంటే మొత్తానికి ఆయన మెడలన్నీ నొప్పొచ్చాయి. సో ఆ విధంగా ఆయన బాబా ఫిరోజ్ గారు వాళ్ళకి గుస్తాజీ ఒక కథ చెప్తూ, గుస్తాజీ గురించి చెప్తున్నట్ట బాబా అన్నట్ట, ఎంత గొప్ప సహచరుడు అతను, మొట్టమొదటి నుంచి నాకు అత్యంత అమితంగా నాకు సేవ చేశాడు అతను అని చెప్పేసి ఆయన కళ్ళమ్మ నీళ్లు వచ్చాయట. ఆ ఫిరోజ్ గారు ఆయనకి హ్యాండ్ కర్చీఫ్ ఇస్తే, ఆ గుస్తాజీ యొక్క కథ, ఆ యొక్క గుస్తాజీ గురించి ఒక 2 కన్నీటి చుక్కలు కార్చిన తర్వాత బాబా ఏం చేశారంటే ఆయన కళ్ళు తుడుచుకున్నారు. ఆ తర్వాత ఫిరోజ్ గారు ఏంటంటే అవతారుడి యొక్క కన్నీరు విలువ గురించి చెప్తూ ఉంటారన్నమాట. అయితే మహమ్మద్ కాలంలో, మహమ్మద్ యొక్క అవతార కాలంలో ఒక స్త్రీ ఉండేది. ఆవిడ మహమ్మద్ ఆవిడ్ని వివాహం చేసుకుని ఆవిడ ద్వారా ఒక పిల్లవాడు కూడా పుట్టాడు. చాలా చిన్న వయసులో, ఒక 2-3 సంవత్సరాల వయసులో ఆ పిల్లవాడు ఆయన అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది. మహమ్మద్ కూడా రోజు ఆ పిల్లవాడు అంటే చాలా ఇష్టంగా ఉండేది మహమ్మద్కి. ఆయన అమిత ఇష్టంగా ఆయన ఆ పిల్లవాడి యందు ప్రేమ పెంచుకున్నారన్నమాట. సో ఒక రోజు ఏమైందంటే, ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత మహమ్మద్ కంటి నుంచి 2 చుక్కలు నీళ్లు పడ్డాయి అన్నమాట. ఆ 2 చుక్కలు నీళ్లు పడేసరికి మండలి వాళ్ళు అనుకున్నారట, ఇతనేమో అందరినీ భవబంధాలు తెలుపుకోమని అంటున్నారు, కానీ ఆయన మాత్రం ఎంతసేపు ఈ భవబంధాల్లో మునిగిపోయి ఉన్నాడు ఆయన అని చెప్పేసి ఈ మండలి వారు వాళ్ళు అనుకున్నారట. అనుకుని ఆయన ఏం చేశారంటే, ఆ మనసులో ఆ మాట అనుకున్నారు. మహమ్మద్ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు మహమ్మద్ తన మండలి వారితో అంటున్నాడు, ఇక్కడే కదా పిల్లవాడు ఆడుకున్నది అని చెప్పేసి ఆయన చెప్తూ, ఆయన ఆ అంటే ఇక్కడే కదా పిల్లవాడు ఆడుకున్నది అనేసరికి అక్కడున్న మండలి వారు అన్నారు, అవును ఇక్కడే ఆడుకున్నారు, మీరు అతని గురించి, మీరు అతని మీద ఎంత ప్రేమ చూపించారో మేము చూసాము అని చెప్పేసి అన్నారు మండలి వారు. మీరు అతను యొక్క శరీరం, ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత మీరు కన్నీటి బొట్లు రాల్చడం కూడా మేము చూసాము అని చెప్పేసి అనేసరికి మహమ్మద్ అన్నట్టు వెంటనే, అది నా యొక్క ఆ పిల్లవాడితో నేను ఏర్పరచుకున్న బంధంగా మాత్రం భావించకండి అన్నట్ట. ఎందుకంటే మీరందరూ కూడా ఆ పిల్లవాడి ఎడల నేను ఏర్పరచుకున్న బంధంగానే మీరు భావిస్తున్నారు, కానీ అది కాదు. ఏంటంటే ఒక ఆది సనాతనుడి యొక్క కన్నీటి నుంచి ఒక కన్నీటి చుక్క ఆ యొక్క దివంగతుడి శరీరం మీద పడాలన్నమాట. ఆ పిల్లవాడి మృతదేహంపై పడాలి. అది రాసి ఉంది అతని భాగ్యంలో, ఆ పిల్లవాడి భాగ్యంలో అది రాసి ఉంది కాబట్టి అది జరిగింది, అంతేకాని ఇంకేమీ కాదు అని చెప్పేసి ఆ పిల్లవాడి యొక్క విధి మరియు భాగ్యం గురించి చెప్తూ ఉన్నారు. ఈ తర్వాత త్రూ ద ఇయర్స్, ఆ తర్వాత ఫిరోజ్ గారు అనేక కథలు చెప్తూ, ఎవరి యొక్క భాగ్యంలో ఏం రాసి పెట్టుంది, ఆ భాగ్యం వాళ్ళ యొక్క విధి ఏ విధంగా, అంటే వాళ్ళ యొక్క అదృష్టం ఏ విధంగా తలుపు తడుతుంది అనే విషయం గురించి చెప్తున్నారన్నమాట. ఆ అదృష్టం ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి చెప్తూ ఉన్నారు. సో ఒకసారి ఫిరోజ్ అండ్ బాబా were driving together through a rugged forest area during the early hours of the morning. ఒక తెల్లవారుజామున ఫిరోజ్ గారు, ఆ తర్వాత బాబా, వీరిద్దరూ కూడా అక్కడ ఒక బాగా చిక్కని అడవిలోంచి వాళ్ళు వెళ్తున్నారన్నమాట.
ఆ చిక్కటి అడవిలోంచి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే పొద్దున్న తెల్లారుజామున అనమాట, ఇదంతా కూడా తెల్లారుజామున జరుగుతున్నది. Suddenly, Baba gestured to Iruch. Do you hear something? Iruch replied, yes, Baba. It sounds like chanting. అయితే వీళ్ళు ఇలా అడవిలోంచి వెళ్తున్నప్పుడు ఇరుచ్ గారు బాబా అన్నారు ఇరుచ్ గారికి సైగ చేసి చెప్పారట, ఇరుచ్ నువ్వు వింటున్నావా? వాళ్ళు ఏదో వినిపిస్తున్నది, ఏదో ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయంటే అప్పుడు ఇరుచ్ గారు అన్నారు, అవును బాబా నేను కూడా విన్నాను, ఎవరో భజన చేస్తున్నట్టుంది అని చెప్పేసి అన్నారన్నమాట. భజన చేస్తున్నట్టుంది. బాబా gestured for Iruch to stop the car. Driving a little distance further into the forest, Iruch found a place to park. అయితే కొంచెం ఇంకా ఆ అడవి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఈ శబ్దం వినిపిస్తుందో ఆ వైపు ఈ కారు ప్రయాణం చేసేట్టు బాబా ఆపమన్నారు అనమాట ఇరుచ్ గారిని. ఆపమని అక్కడ ఈ విధంగా ఆయన ఏం చేశారంటే ఆ ప్రయాణం అవుతున్నది అని ఆయన ఆ లోపలికి వెళ్తుంటే ఒక దగ్గర ఆపమని చెప్పారు. బాబా ఆపారు, అక్కడ కారు ఆపారు. ఆపిన తర్వాత అది ఇరుచ్ గారు కారు ఆపారు. ఆపిన తర్వాత దే గాట్ అవుట్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ద సౌండ్. ఎక్కడి నుంచి అయితే ఈ శబ్దం వినిపించిందో ఆ శబ్దం వైపు నడవడం ప్రారంభించారు వీళ్ళందరూ కూడా. దే ఫర్దర్ అండ్ ఫర్దర్ ఇన్ టు ద ఫారెస్ట్ దే వాక్డ్ ఫాలోయింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద సింగింగ్. అలా ఆ అడవి లోపలికి అంతా వీళ్ళు ప్రయాణం చేశారు. అంటే ఎటువైపు నుంచి ఆ శబ్దం వినిపిస్తున్నదో ఆ శబ్దం వినిపించిన వైపు, ఆ భజన వినిపించిన వైపు వీళ్ళు ప్రయాణం చేయడం ప్రారంభించారు. ఓన్లీ a faint dawn light filtered through all the tall trees. Iruch recalled that they were guided more by the sound of the voices than by the sight, as they could hardly see their way. The forest was so thick. అయితే అది ఎంత చిక్కని అడవి అంటే అందులో తెల్లారుజామున ఎలా ఉంటుంది, కొంచెం పల్చగా ఉంటుంది. వెలుతురు ఎలా ఉంటుంది, చిక్కగా ఉండదు కదా, బాగా వెలుతురు ఉండదు కదా, చాలా పల్చని వెలుతురు ఉంటుంది అనమాట, కొద్దిగా ఉంటుంది వెలుతురు. అందులో అంత పొడుగు చెట్లలో తెల్లవారుజామున ఏ విధంగా ఉంటుంది మరి, చీకటిగానే ఉంటుంది. ఆ చీకటిగానే ఉంటుంది. వాళ్ళు ఆ సౌండ్ తో వెళ్తున్నారు కానీ వాళ్ళకి ఎదురుగా ఏం కనిపించడం లేదనమాట, అంత చిక్కగా ఉంది అడవి అంతా కూడా. బట్ ఈవెన్చువల్లీ దే కేమ్ టు ఎ స్మాల్ క్లియరింగ్ వేర్ there was a dome-shaped building, a mausoleum that appeared to be of a spiritual figure. వాళ్ళు అలా ముందుకు వెళ్ళేసరికి అక్కడ సమాధి లాంటి ఒక పెద్ద సమాధి కనబడింది వాళ్ళకి. ఆ మొత్తం అంతా కొంచెం దూరం లోపలికి వెళ్ళిన తర్వాత అడవిలో ఆ చెట్లన్నీ తగ్గిపోయి ఒక దగ్గర, ఆ చెట్లన్నీ లేని చోట ఒక సమాధి కట్టబడి ఉంది. ఆ సమాధి దగ్గర ఆ సమాధి లాంటి ప్రదేశానికి వీళ్ళు వెళ్ళారు. As they stood before the entrance, they saw in the dim light that there was a circle of men lined along the walls of the tomb, chanting together in one voice with closed eyes, the name of God, Allahu, 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 just that, nothing more. అయితే వీళ్ళు ఏం చేశారు, ఇరుచ్ గారు ఆ తర్వాత బాబా ఆ లోపల చూసేసరికి అక్కడ కొద్దిమంది పురుషులు, ముఖ్యంగా ఆ ముస్లిం సమాధుల దగ్గర స్త్రీలను రానియరు, బయట కూర్చోబెడతారు వాళ్ళు. సో ఈ పురుషులందరూ కొంతమంది పురుషులు ఉన్నారనమాట. వాళ్ళందరూ ఆ సమాధి లోపల ఆ గోడకి ఇలా ఆనుకుని కూర్చున్నారన్నమాట. గోడకు ఆనుకుని అందరూ కూర్చున్నారు, ఇలా రౌండ్ గా గోడకు కూర్చున్నారు. ఆ గోడకి కూర్చుని అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు అనమాట. అంటే ఒకటే నామస్మరణ చేస్తున్నారు, అల్లాహు అనే నామస్మరణ చేస్తున్నారు అనమాట. వాళ్ళు అలా కంటిన్యూస్ గా నిరంతర నామస్మరణ చేస్తున్నారు, అల్లాహు 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 అనుకుంటూ. అంటే అల్లా యొక్క నామం చేస్తున్నారు, నథింగ్ మోర్. ఇంకా అంతకు మించి ఇంకేం చేయట్లేదు. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. The sound is so rhythmic that Baba turned him and said, let us stay and participate also. అయితే అది ఎంత అందంగా, అంత వినసొంపుగా ఉందయ్యా అంటే అది ఎంత రిథమిక్ గా ఉందిట. అంటే మనం చూడండి ఎంత తాళంలో వాళ్ళు ఆలపిస్తున్నారో ఆ నామాన్ని, ఎంత అంటే మంచి తాళంలో ఆలపిస్తున్నారనమాట ఆ నామాన్ని వాళ్ళు ఆలపిస్తున్న అంత అందంగా వాళ్ళు ఆ నామస్మరణ చేస్తున్నప్పుడు బాబా చెప్పారు తిరుచు గారికి, కొంచెంసేపు ఉందాం ఇక్కడ, మనం కూడా ఈ యొక్క నామస్మరణలో పాల్గొందాము అని అన్నారట. సో దట్ ఈస్ హౌ ద లార్డ్, unbeknownst to his lovers, stood there while they chanted his name. అది ఆ ప్రభు
తన యొక్క ప్రేమికులకి తెలియకుండా, అంటే ప్రేమికులు ఆయన పిలిచిన వెంటనే, ఆయన నామస్మరణ చేసిన వెంటనే, చూడండి, ప్రేమికులు ఆయన నామస్మరణ చేసిన వెంటనే ఆ ప్రభు వచ్చేస్తాడు. అది వాళ్ళకి కూడా తెలియదు, ఆ ప్రేమికులకు కూడా తెలియదు. వాళ్ళకి మా నామస్మరణ ప్రారంభిస్తారు అంతే. ప్రేమికులందరూ కూడా, ఆ ప్రేమికులందరూ నామస్మరణ ప్రారంభించగానే ఆ ప్రభు వచ్చేస్తాడు వాళ్ళ మధ్యకి. వాళ్ళ యొక్క నామం, వీళ్ళు నామస్మరణ వింటూ ఉంటే ఆ నామాన్ని ఆ నామాన్ని ఆయన స్వీకరిస్తాడు అనమాట. ఆయన నామాన్ని ఆయన వింటాడు. తన కోసం వాళ్ళు చేస్తున్న నామస్మరణను ఆయన వింటాడు. సో హీ స్టేడ్ దేర్ ఫర్ అబౌట్ 5 minutes. 5 నిమిషాల పాటు బాబా అలా నిల్చున్నారట. They didn't know, but it must have been the sincerity that brought Allah to them. కానీ వాళ్ళకి తెలియదు సుమా అంటున్నారు ఈరోజు గారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ మధ్యన ఆ అల్లాయే వచ్చి వాళ్ళ మధ్యన నించున్నాడని వాళ్ళకి తెలియదు. బహుశా వాళ్ళు త్రికరణ శుద్ధిగా చేసిన ఆ నామస్మరణకి ఆ ప్రభు ఆకర్షితుడై అటువైపు వచ్చాడేమో సుమా అంటున్నారు. చూడండి ఎంత అందంగా చెప్పారు ఆయన. అంటే మీరు త్రికరణ శుద్ధిగా మీరు చేసిన నామస్మరణ ఏదైతే ఉందో, ఆ నామస్మరణకి ఆ ప్రభు ఆకర్షితుడైపోతాడు. ఆయన వచ్చేస్తాడు, ఆ ప్రభు వచ్చేస్తాడు. సో ఆ అల్లాయే వాళ్ళ మధ్యకి వచ్చేసాడు మో అంటున్నారు ఈరోజు గారు. బాబా సిగ్నల్ టు మీ హౌ బ్లెస్డ్ దే ఆర్. బాబా అన్నారట, ఎంత అదృష్టవంతులు వాళ్ళు అని చెప్పేసి ఈరోజు గారితో అన్నారట. మ్యాన్ హ్యాస్ హిస్ లాట్, బట్ ఎన్విరాన్మెంట్ అండ్ మూడ్ ఆఫ్ ద టైమ్స్ ఆల్సో ఎఫెక్ట్ అస్. అయితే మనిషికి అదృష్టం, ప్రతి మనిషికి ఆ అదృష్టం ఉంటుంది. కానీ నీ యొక్క వాతావరణం, నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క చిత్తము, అంటే నీ మనస్సు, ఇవన్నీ కూడా, నీ మనోబుద్ధి, మనోవికారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొన్నిసార్లు ప్రభావం చూపిస్తాయి మన అదృష్టం మీద. అంటే మన మనోవికారాలు మన ప్రభావం చూపిస్తాయట. మన వాతావరణం, మనం ఉన్న ప్రదేశం కూడా మన మీద అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనం ఉన్న పరిస్థితులు కూడా అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అది బాబా ఇక్కడ చెప్తున్నారు అనమాట. బాబా ఆయనతో చెప్తున్నారు. ఎవరు? ఈరోజు గారు మనతో అంటున్నారు అనమాట. ఇక్కడ ఈరోజు గారు చెప్పిన కదా, వెన్ రామ అండ్ సీత వెంట ఇంటూ ఎక్సైల్, రామాస్ యంగర్ బ్రదర్ లక్ష్మణ వెంట విత్ దెమ్. రాముడు సీత వాళ్ళ అరణ్యవాసం చేసేటప్పుడు వాళ్ళతో పాటు రాముడి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు కూడా వీళ్ళిద్దరితో అరణ్యవాసం చేయడానికి ఆయన వచ్చారు. లక్ష్మణ్ ఎడోడ్ రామ అండ్ వుడ్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్. ఆయన లక్ష్మణుడు రాముడిని ఆరాధించేవాట. ఎంతలా ఆరాధించేవాడంటే రాముడి కోసం ఏమైనా చేయగలిగేవాట ఆయన. Rama was not only his brother, Lakshman accepted Ram as his Lord. రాముడు ఆయనకి, లక్ష్మణుడికి రాముడు సోదరుడు మాత్రమే కాదు, ఆయన ప్రభువు కూడా. ఆ విధంగా లక్ష్మణుడు రాముడిని తన ప్రభువుగా స్వీకరించాడు. So they were wandering through the forest, and when Ram turns to Lakshman and tells him, go and find us some water. Suddenly Lakshman pulls out, why can't you get it yourself? అయితే వాళ్ళు ఒకసారి, రాముడు ఒక ప్రదేశానికి ఒకసారి వాళ్ళ అడవుల్లో తిరుగుతున్నప్పుడు రాముడు లక్ష్మణుడితో అడిగేట, లక్ష్మణ వెళ్ళి కొద్ది నీరు తీసుకురా, ఎక్కడైనా నీళ్లు ఉంటాయేమో చూడు అని చెప్పేసి ఆయన అడిగితే ఆ లక్ష్మణుడు గట్టిగా అరిచేట తిరిగి, నువ్వు తెచ్చుకోలేవా, నువ్వే వెళ్ళి తెచ్చుకో అన్నట్టు లక్ష్మణుడు. వెంటనే చూడండి, నువ్వే వెళ్ళి తెచ్చుకో అన్నట్టు, నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవా, నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నట్టు. And hour or two goes by and they had no food or water. So Ram asks Lakshman, is that a village we are approaching? Maybe we can beg for food. Why should I beg for your food? Blurts out Lakshman. Ram quietly replies, you are quite right. Nothing more is said. Weeks pass by and then they find themselves now in a different terrain. అయితే ఒక గంట అయిన తర్వాత వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇంకా ఆహారం లేదు. అంటే లక్ష్మణుడిని మంచినీళ్ళు తీసుకురమ్మన్నారు రాముడు. లక్ష్మణుడు ఏం సమాధానం ఇచ్చాడు, నువ్వు తెచ్చుకోలేవా నీళ్లు అని అడిగేట ఆయన. ఆ తర్వాత ఒక గంట గడిచింది. గంట గడిచిన తర్వాత వాళ్ళకి ఆహారం ఆకలిస్తున్నది, మంచినీళ్ళు దాహం ఇస్తున్నది. సో రాముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, మనం గ్రామాన్ని సమీపిస్తున్నట్టున్నాం సుమా, మనము ఇక్కడ ఆ భిక్ష చేద్దామా, ఆహారం కోసం భిక్షాటన చేద్దామా అని అడిగాడు. అడిగితే నీ ఆహారం కోసం నేనెందుకు భిక్షాటన చెయ్యాలి అని చెప్పేసి రాముడిని లక్ష్మణుడు తిరిగి ప్రశ్నించాడు. నీ ఆహారం కోసం
నేను భిక్షాటన చేయడం ఏంటివయ్యా అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇది ఒక్క నిమిషం అండి, చాలా భీకరమైన సౌండ్లు వస్తున్నాయి. ఓకే, రైట్, జై బాబా. అయితే అంటే నీ ఆహారం కోసం నేను భిక్షాటన చేయడం ఏంటి అన్నట్టు లక్ష్మణుడు అనేసరికి రాముడు అన్నట్టు కరెక్టే, నిజమే కదా అన్నట్టు అనేసి ఊరుకున్నాడు. రాముడేం మాట్లాడలేదు. కొన్ని వారాలు గడిచిపోయి, వారాలు గడిచిన తర్వాత వాళ్ళు ఇంకో ప్రదేశానికి వెళ్ళారు. One day, as they were walking along, Lakshman suddenly stops and falls at the feet of Ram. Forgive me for the way I have been behaving. I don't know what came over me. అయితే వాళ్ళు ఇంకో ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి లక్ష్మణుడు ఏం చేశాడట, సడన్ గా ఒక రోజు రాముడి యొక్క పాదాల మీద పడిపోయి, రామా నన్ను క్షమించు ప్రభు, నేను ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నన్ను ఏది ఆవహించిందో కూడా నాకు తెలియట్లేదు అని అన్నాడు అనమాట. రామ్ లిఫ్ట్స్ అప్ హిస్ బ్రదర్ అండ్ సేస్, నథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ లక్ష్మణ. ఇట్ ఈస్ ద టెరైన్, ద ఏరియా అండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ప్లేస్. నీ వలన ఏ తప్పు జరగలేదు లక్ష్మణ. తప్పంతా అదంతా ఆ ప్రదేశానిది, ఆ ప్రాంతానిది, ఆ ప్రదేశం తాలూకు చైతన్యానిది ఆ తప్పంతా కూడా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశంలో ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటామంట. ఆ ప్రదేశం తాలూకు చైతన్యానిది తప్పు, ఆ విధమైన తప్పు అనమాట అది. సో ఆ విధంగా అంటున్నారనమాట. అంటూ ఆయన అంటున్నాడు, యూ విల్ బి ఆల్ రైట్ నౌ బికాస్ వీఆర్ అవుట్ ఆఫ్ దట్ ఏరియా. అంటే ఆయన లక్ష్మణుడు చెప్తున్నాడు, రాముడు చెప్తున్నాడు లక్ష్మణుడితో, మనం ఇంకా ఆ ప్రాంతం నుంచి మనం బయటకు వచ్చేసాం కాబట్టి నువ్వు బాగానే ఉంటావులే అని చెప్పేసి ఆయన చెప్పారట. ఎవరు? రాముడు లక్ష్మణుడితో చెప్పారట. ఈవెన్ విత్ బాబా, sometimes we will be in a certain locality during our travels and Baba would comment, come on, let's get out of here, the atmosphere in this place is not good. అయితే ఒక్కొక్కసారి బాబాతో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే బాబా చెప్పేవారట. ఏ విధంగా చెప్పేవారంటే, ఒక్కొక్కసారి బాబా ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు సడన్ గా బాబా లేచి వాళ్ళతో అనేవారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోదాం, ఈ ప్రాంతం తాలూకు పరిస్థితి అంత మంచిది కాదు, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి చెప్తూ ఉండేవారట బాబా. సో యు సీ, ఇఫ్ బ్యాడ్ టైమ్స్ డ్రైవ్ యూ అవుట్, అనదర్ ఎన్విరాన్మెంట్ బ్రింగ్ యూ బ్యాక్. అంటే చూసారా, మీకు చెడు కాలం అంటే కలిసిరాని కాలం ఏదైనా ఉన్నప్పుడు, మిమ్మల్ని చాలా నిరుత్సాహపరిచినప్పుడు, మిమ్మల్ని బాగా నిరాశకు గురి చేసినప్పుడు ఆ వాతావరణం మారిస్తే, అందుకనే వాతావరణం మార్చమంటారు కదా. మనం చూడండి, ఎక్కడైనా ఆరోగ్యం బాగాలేదంటే వీడికి వాతావరణం మార్చండి అని చెప్తూ ఉంటాం మనం. ఆ ప్రాంతంలో వాతావరణం బాగాలేదు, మార్చండి అంటాం. సో ఈ విధంగా ఆ వాతావరణం మారిస్తూ ఉంటే వాడికి ఏదైనా మంచి జరుగుతుందనే ఉద్దేశం. సో ఆ విధంగా కాలం కలిసి రానప్పుడు, చెడుగా ఉన్నప్పుడు అక్కడ ఆ వాతావరణం మనకి మార్చినప్పుడు మళ్ళీ కలిసి వస్తుంది అనమాట అంతా కూడా. ఇఫ్ వి టర్న్ అవర్ బ్యాక్స్ టు ద సన్, దస్ ఇట్ హార్మ్ ద సన్. మనము అది మార్చకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనం లేదు అంతా అదేం లేదులే, మన గొప్పే అంతా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనం ఏంటంటే, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి వైపు మనం తిరిగి చూడకుండా సూర్యుడి వైపు పెట్టి మనం కూర్చుంటే సూర్యుడికి ఏమైనా నష్టమా అని అడుగుతున్నారు విరుచ్ గారు. నో, we feel sad for those who turn their backs because they are not availing the sun, but the sun continues to shine. మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆ సూర్యుడు వైపు మనం తిరిగి కూర్చోవాలి. సూర్యుడి వైపు తిరిగి కూర్చోకుండా దానికి వ్యతిరేకంగా మనం తిరిగి కూర్చుంటే సూర్యుడికి ఏమైనా నష్టమా? ఏమీ లేదు కదా. మనం ఎవడైతే సూర్యుడి వైపు కాకుండా సూర్యుడికి ఎదురు తిరిగి కూర్చుంటాడో, అంటే సూర్యుడి వైపు చూడకుండా అవతల వైపు చూస్తూ ఉంటాడో, అటువంటి వాడిని చూసి మనం బాధపడాలి. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఆ సూర్యుడిని పూర్తిగా వాడుకోవట్లేదన్నమాట. కానీ వీళ్ళు సమంగా సూర్యుడికి వ్యతిరేక దిశలో కూర్చున్నంత మాత్రాన సూర్యుడికి ఏమైనా జరుగుతుందా? సూర్యుడి కాంతి తగ్గిపోతుందా అని అడుగుతున్నారు విరుచ్ గారు. రియల్లీ స్పీకింగ్, there is no loss, no gain anywhere. Man has a slot. ఎక్కడ నిజంగా చెప్పాలంటే ఎక్కడా కూడా దేనికి మనకి లాభం లేదు, నష్టం లేదు. ఎప్పుడు కూడా ఎక్కడ దేంట్లో ఏమీ లేదు, లాభం లేదు, నష్టం లేదు. కానీ నీ భాగ్యం, కానీ ఎవడు భాగ్యం వాడికి ఉందన్నమాట. అంటే
నీ భాగ్యం నీకుంది, వాళ్ళ భాగ్యం వాడికుంది, ఈ విధంగా ఎవడి భాగ్యం వాళ్ళకుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే ఈరుజ్ గారు అంటున్నారు, వీఆర్ ట్రావెలింగ్ విత్ బాబా ఆన్ వన్ ఆఫ్ అవర్ లాంగ్ రైల్వే జర్నీస్. అవర్ ట్రైన్ వాస్ బ్రాడ్ గేజ్, బట్ ఇన్ దోస్ డేస్ ట్రైన్ కుడ్ బి నారో గేజ్ ఆర్ మీటర్ గేజ్ యాజ్ వెల్. అంటే ఆ రోజుల్లో మేము బాబాతో ప్రయాణిస్తున్నాం ఒకసారి. అందులో కూడా చాలా దూరాలు ప్రయాణించేవాళ్ళం. బాబాతో చాలా దూరాలు మేము ప్రయాణించేవారం. అయితే మేము బ్రాడ్ గేజ్ లో ప్రయాణించవలసి వచ్చేది. అంటే మనకి ఇప్పుడంటే మనందరం బ్రాడ్ గేజ్ అంటే బ్రాడ్ గేజ్ చూస్తున్నాం. ఇంతకు ముందు మీరు ఎవరైనా అంటే బహుశా చాలా మంది అందరికీ గుర్తుంటుందేమో, మనకి కాచిగూడలో మీటర్ గేజ్ ట్రైన్ ఉండేది అనమాట ఒకటి. అది ఇక్కడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని అంటాం. అది మీటర్ గేజ్ ట్రైన్. అదే అక్కడి నుంచి కాచిగూడ నుంచి ఆ తిరుపతి దాకా ఉంటుంది అనమాట. ఇది మీటర్ గేజ్ ట్రైన్ అనమాట. సో ఈ విధంగా మీటర్ గేజ్ ఉండేది అది. ఆ మీటర్ గేజ్ ట్రైన్ అంటే అదే విధంగా అక్కడ మనం దీంట్లోకి వెళ్తే ఎక్కడంటే ఊటీ అటు సైడ్ వెళ్తే నారో గేజ్ ట్రైన్ అంటాం. నారో గేజ్ ట్రైన్ అంటే చాలా చిన్నది అనమాట. బహుశా 2 ఫీట్ల దాకా ఉంటుంది. ఫీట్ అంటే 1.8 ఫీట్ దాకా ఉండొచ్చు అనమాట. అంటే 1.30 ఫీట్ ఉంటుంది అది మొత్తం అదంతా కలిసి. సో ఈ విధంగా ఆ నారో గేజ్, ఆ బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ ఇవన్నీ ఉంటూ ఉండేవి అనమాట. అప్పుడు అవన్నీ ఉంటూ ఉండేవి, ఆ విధంగా ఉంటూ ఉండేవి. అయితే so at a particular juncture we had to change to meter gauge, and that meant a break for us. And it was in the early hours of the morning. We had been on a 24-hour fast. Baba had not even allowed us to take water, but that was our life. One day fast, one day feast. So it was nothing new to us, but we were tired and dusty and dirty and welcomed the break. We had gotten down from our carriage and we were waiting on the platform for the next train. It was, as I recall, about a 2-hour break between our connection. So I suggested to Baba that he might like to take a wash and go to the toilet before we got ourselves ensconced in a place on the platform. Baba agreed. అయితే మేము ఆ రోజుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ మారడానికి కొంచెం ఎక్కువ సమయం కావాల్సి వచ్చేది. అంటే మీటర్ గేజ్ ట్రైన్లు చాలా తక్కువ ఉండేవి అనమాట. సో ఆ బ్రాడ్ గేజ్ ట్రైన్ లో వీళ్ళు దిగారు. ఈరోజ్ గారు వాళ్ళు, బాబా వాళ్ళు బ్రాడ్ గేజ్ ట్రైన్ లో దిగారు. వాళ్ళు మీటర్ గేజ్ ట్రైన్ ఎక్కాలి. సుమారుగా ఒక 2 గంటల సమయం పాటు వాళ్ళకి సమయం చిక్కింది ఆ ట్రైన్ మారడానికి. సో అందుకని ఏం చేశారంటే, ఆ రోజుల్లోట బాబా ఏం చేసేవారు, ఈ మండలి వారిని ఒక రోజు ఉపవాసం ఉండమనేవారు, ఓ రోజు భోంచేయమనేవారు. అంటే వీళ్ళు ఆ రోజు ఉపవాసంలో ఉన్నారు. అంతకు ముందు రోజు ఉపవాసంలో 24 గంటలు ఉపవాసంలో ఉన్నారట. సో వీళ్ళందరికీ కూడా అదే ఉపవాసం మాకేం కొత్త కాదు. ఒక రోజు ఉపవాసం ఉండమంటేవారు, ఒక రోజు వద్దనేవారు, ఉపవాసం వద్దనేవారు, భోంచేయమనేవారు. అంటే ఒక రోజు విందు, ఒక రోజు ఉపవాసం, ఒక రోజు విందు. 1 day ఫాస్ట్, అనదర్ డే ఫీస్ట్ అంటున్నాడు. అంటే ఒక రోజు విందు, ఒక రోజు ఉపవాసం. ఈ విధంగా ఉండేది మా పరిస్థితి. అయితే ఆ రోజు మాకేంటంటే, మేము ట్రైన్ దిగిన వెంటనే మాకు 2 గంటల సమయం పాటు దొరికింది. ప్లాట్ఫామ్ మీద ఎక్కడో ఒక చోట మేము సెటిల్ అయ్యే లోపల నేను బాబాతో ఏమన్నానంటే, బాబా మనం వెళ్ళి కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వద్దాము, ఇక్కడ టాయిలెట్స్ అవి ఉంటాయి, టాయిలెట్కి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కట్టుకుని వద్దాము అని చెప్పేసి అన్నాను. అనేసరికి బాబా అగ్రీడ్. బాబా ఓకే అన్నట్టు, సరే అన్నట్టు బాబా. అండ్ దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ లివింగ్ విత్ ద గాడ్ మ్యాన్. ఇక్కడ ఆయన చెప్పిన దానికి ఒక అద్భుతమైన సెన్స్. అంటే అసలు వాళ్ళ యొక్క జీవితము నాకు అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే, బాబా వాళ్ళతో ఏ విధమైన జీవనాన్ని గడిపారు అనేది ఏం చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న విధానం బట్టి బాబా యొక్క వ్యక్తిత్వము, అంటే మనం ఒక భగవంతుడు మానవ రూపధారిగా వచ్చినప్పుడు ఆయన యొక్క మహోన్నత మనము ప్రతి ఒక్కరం కూడా మనం గ్రహించగలం ఈ విధమైన సంఘటనలు బట్టి. ఆయన అంటున్నాడు, ఆ దైవీ మానవుడి యొక్క అందం అంతా దీంట్లోనే ఉంది. దేంట్లో ఉంది? హీ వాజ్ ఎ మ్యాన్ అమాంగెస్ట్ మెన్. అంటే పురుషుల్లో ఒక సాధారణమైన పురుషుడుగా ఉండేవాడు. మనుషుల్లో ఒక సాధారణమైన మనిషిగా ఆయన ప్రవర్తించేవాడు. ఆ అవతార పురుషుడు అది అన్నమాట. అదే ఆయన గొప్పతనం. అంటే మానవ అవతారం ఎత్తేసరికి మానవుడిగా మారిపోయాడు అనమాట ఆయన.
అయితే he might say he would accept our suggestions and he would reject them. Sometimes he might say that's a good idea, or it might be opposite and we would hear that you fool. What I am trying to convince you that he was one of us. అంటే ఆయన వాళ్ళని ఆ భావాన్ని కలిగించాడు. ఎంత అద్భుతమైన భావము, ఎంత అద్భుతమైన భావము. నేను మీలో ఒకడినే అనే భావాన్ని చూడండి. జగన్నాటక సూత్రధారి అని అంటుంటారు చూసారా, ఆయన జగన్నాటకంలో పాత్ర ఎంత గొప్పగా పోషిస్తాడంటే, మీ మానవుల్లో నేను మానవుడినే చెప్తాడు, ఆ పక్షుల్లో నేను పక్షినే అని చెప్తూ ఉంటాడు, ఆ జంతువుల్లో నేను జంతువునే అని చెప్తాడు. అంటే ఏ జీవికి ఆ జీవినే ఉన్నాను నేను అని చెప్పేసి ప్రతి ఒక్క జీవికి దగ్గరైపోతాడు అవతార పురుషుడు. అది ఆయన గొప్పతనం అనమాట. ఎంత గొప్ప, ఎంత ఎంత బాబా యొక్క నామం చెప్తూ ఉంటే ఆ నామాన్ని విననీయకుండా చాలా పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అనమాట. అంటే ఏ జీవికి ఆ జీవి నాతో ఈయన దగ్గరగా ఉన్నాడు అనే భావాన్ని కలిగిస్తున్నాడు ఆయన. అంటే ఆ జంతువులుగా పక్షిగా మానవుడుగా ఆయన విడిపోయాడు అనమాట. విడిపోయి వాళ్ళని గొప్పగా ఉద్ధరిస్తున్నాడు అని ఆయన ఆ ఉద్ధరణ, ఆ మేల్కొల్పు ఏ విధంగా మేల్కొల్పుతాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అవగాహన అవుతుంది. అంటే బాబా యొక్క గొప్పతనం ఎక్కడుందిరా అయ్యా అంటే ఆయన చెప్తున్నారు హిరూచి గారు, అంటే మానవుల్లో మానవుడిగా మా మధ్యన ఒక మనిషిగా ఆయన ఇమిడిపోయాడు అనమాట మా మధ్యలో. అది ఆయన గొప్పతనం. సో అండ్ దట్ వాస్ హిస్ గ్రేట్నెస్. అది ఆయన గొప్పతనం. హీ వుడ్ కమ్ డౌన్ టు యువర్ లెవెల్ అండ్ ఫర్ అవర్ సేక్. ఆయన నీ స్థాయికి వచ్చేస్తాడు, మన కోసం మన స్థాయికి వచ్చేస్తాడు ఆయన. So I did not think anything of it when Baba replied, yes, let's go to washroom and freshen up. That's a good thought. అయితే నేను ఎప్పుడు కూడా బాబా సరే ఇది మంచి అంటే బాబా ఎప్పుడు అంటూ ఉండేవారు. ఒకవేళ అంటే మానవుడిగా ఆయన ఎప్పుడు ఏ విధంగా అంటున్నారు, ఏదైనా ఒక మన యొక్క సలహా ఇచ్చామనుకోండి, ఇది మంచి సలహా అనేవారు బాబా. లేకపోతే ఆయనకి ఆ సలహా నచ్చకపోతే పిచ్చివాడా ఇది కాదు, ఊరుకో నీకు తెలియదు అని చెప్పేసి అనేవారు. అలాగా అంతేకాని ఇంకా అంటే ఆయన మనం మామూలుగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండేవారు కదా బాబా. ఈ విధంగా నేను బాబాకి సలహా ఇచ్చేసరికి అన్నట్ట, అవును మనం కూడా ఆ బాత్రూమ్కి వెళ్దాం పదా, ఆ వాష్ చేసుకుందాం, వెళ్ళి కాస్త కాళ్ళు చేతులు కడుక్కుందాం, ఇది చాలా మంచి ఆలోచన అని చెప్పేసారు. సో వి వెంట్. ఐ రిమెంబర్ హీ ఈవెన్ షేవ్డ్ దేర్. సో మేము వెళ్ళాం. నాకు ఇంకా గుర్తు, బాబా అక్కడ షేవింగ్ కూడా చేసుకున్నారు. After about half an hour, we came out feeling fresher and perched upon a bench on the platform and continued to wait. ఒక అరగంట తర్వాత మేము శుభ్రంగా హాయిగా ఫ్రెష్గా తాజాగా అంటే మొత్తం మెల్లిగా మేము కాస్త సేద తీరిన తర్వాత మేము ప్లాట్ఫామ్ మీద ఒక బెంచ్ని చూసుకుని ఆ బెంచ్ మీద కూర్చున్నాము. మేము వెయిట్ చేస్తున్నాం అనమాట, ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. బాబా జెస్చర్డ్ టు మీ, isn't it time that we have something to eat? అప్పుడు బాబా అన్నారు తిరుచి గారితో, మనం ఏదైనా తినడానికి సమయం అయింది కదా అని అడిగారు. చూడండి, మనం తినడానికి ఏదైనా సమయం అయింది కదా అన్నట్ట బాబా. అనేసరికి we should break our fast now. Yes Baba, but all the stores are still closed. I don't think anything will be open yet. It is only 5 in the morning. అయితే కరెక్టే బాబా అంటే బాబా అన్నట్ట, ఈరోజు మనం ఏదైనా తినడానికి సమయం అయింది కదా, కాస్త మనం ఏదైనా తిందామా అన్నట్ట. అంటే ఈరోజు అన్నట్టు, బాబా ఇంకా 5 అయింది పొద్దున్న, ఇంకా ఏవి కూడా ఇంకా షాపులు ఏవి కూడా తీయలేదు, అందుకనే ఇంకా 5 అయింది కదా అన్నట్టు. We were not waiting at a big station in the city. We were just on the platform of a small station. Nothing was open at that hour, but we were used to waiting and whiling away our time, observing the other passengers as they walked up and down the platform. After about 10 more minutes, I noticed that our next train came to the station. The train lights were on. Yet it was still early, but it had taken its place on the track. There are sounds of the station coming to life behind us. Suddenly, we hear cups and saucers being clanked together at the far end of the station. A tea stall seems to be opening. Seeing this, I just suggested to Baba that stall was about to open and maybe we could get something to eat there.
What would you like to have, Baba? He said, come on, let's all go over there. అయితే అదేం అంత పెద్ద స్టేషన్ కూడా కాదు, అదొక చిన్న స్టేషను. ఆ చిన్న స్టేషన్లు ఎలా ఉంటాయో మీరు చూస్తారు. మీరు చూడండి, మీరు ఒకవేళ హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ కి అహ్మద్ నగర్ స్టేషన్ కి చూస్తే అసలు పోలిక ఉండదు. అహ్మద్ నగర్ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, సికింద్రాబాద్ స్టేషన్ మీకు 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి. అంటే అలాగే మీకు బోల్డ్ అని ఉంటాయి తినడానికి. 24 గంటలు సికింద్రాబాద్ లో దొరుకుతాయి, అహ్మద్ నగర్ లో మీరు రాత్రి 8 క్లోజ్ చేస్తారు. అయితే ఈ రోజు గారు కూడా అదే అంటున్నారు, అది చాలా చిన్న స్టేషను. సో మేము మిగతా యొక్క ప్రయాణికులందరినీ చూస్తూ మేము కాలం గడుపుతూ ఉన్నాం. ఈ లోపల ఒక 10 నిమిషాలు ఆ విధంగా సమయం గడిపిన తర్వాత మేము ఏదైతే ట్రైన్ వెళ్తుందో ఆ తర్వాతి ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ మీదకి రావడం మేము చూసాం. ఒకసారి ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుండేసరికి ఆ స్టేషన్ లో జీవం వచ్చిందనమాట. రైల్వే స్టేషన్ లో జీవం వచ్చింది. మొత్తం ఎక్కడున్నారో కూడా తెలియదు. అప్పటిదాకా దాక్కుని ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చినట్టు టీ కప్పులు, సాసర్లు, ఈ సౌండ్లన్నీ వినిపించడం ప్రారంభించేటి ఇవన్నీ కూడా మొత్తం. ఆ తర్వాత దూరంలో ఆ స్టేషన్ అవతల ప్లాట్ఫామ్ చివరిలో ఎక్కడో ఒక టీ స్టాల్ అప్పుడే తెరుస్తున్నట్టు ఒక టీ స్టాల్ తెరుస్తున్న ఒక శబ్దం వినిపించిందిట. ఈరోజు గారు అప్పుడు బాబాతో అన్నారు, బాబా అక్కడ ఏదో టీ స్టాల్ తెరుస్తున్నట్టుంది, మనం ఏదైనా తినడానికి అక్కడ మనకి తినడానికి ఉంటుందేమో అని చెప్పారు. ఆయన ఈరోజు గారు బాబాతో అనేసరికి బాబా ఏమన్నారంటే, మీకు ఏం కావాలి బాబా అని అడిగారు ఈరోజు. అంటే మనందరం కలిసి అక్కడికి వెళ్దాం రండి అని చెప్పేసి బాబా ఈరోజు గారిని అందరినీ అక్కడ మండలి వాళ్ళందరినీ కలిసి ఆ టీ స్టాల్ దగ్గరికి తీసుకెళ్లారు. The stall was at far end of the platform, so we had to walk a way to reach it. As we approach, I see a young boy dusting the jars on the counter and putting out the cups and saucers. There is a man with their back to us, and he seems to be praying to a large portrait hung from a pillar. When we reach the stall, to our amazement, we realize that the portrait is of Baba. Here, Baba is standing behind this man while we are praying to his picture. While he is praying to his picture, we can see that man is worshipping him. Baba nudges me, tell the boy we would like to have some oranges, bargain for the fruit that is there. అయితే ఇలా చివర్లో ఉంది, ప్లాట్ఫామ్ కి చివర్లో ఉంది ఆ టీ స్టాల్. సో వీళ్ళు కొద్ది దూరం నడవాల్సి వచ్చింది. వాళ్ళు ఆ టీ స్టాల్ దగ్గర నడుస్తూ ఉంటే ఒక కుర్రవాడు ఆ టీ స్టాల్ దులుపుతున్నాడు అనమాట. ఆ టీ స్టాల్ లో ఉన్న సీసాలన్నిటిని దుమ్ము దులుపుతున్నాడు అనమాట. ఆ కప్పులు, సాసర్లు అన్నిటి మీద దుమ్ము దులుపుతూ వాటన్నిటిని మళ్ళీ తిన్నగా పెడుతున్నాడు. ఒక వ్యక్తి వీళ్ళకి అవతల వైపు తిరిగి, అంటే వీళ్ళు యువతల నుంచి బయట ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళ గోడ వైపు తిరిగి ఒక వ్యక్తి ఒక పటానికి పూజ చేసుకుంటున్నాడు. వీళ్ళు ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి అవతల వైపు గోడ వైపు తిరిగి ఆయన పటానికి దండం పెట్టుకుంటున్నాడు. వీళ్ళు చూసేసరికి అతని ఎవరికైతే దండం పెడుతున్నాడో అది బాబా ఫోటోకి దండం పెడుతున్నాడు ఆ వ్యక్తి. చూడండి, ఆయన ఆ అవతార పురుషుడి యొక్క లీలలు మామూలుగా ఉండవు. ఆయన బాబా ఆ ప్లాట్ఫామ్ లో ఆ వ్యక్తి బాబా యొక్క ఫోటోకి దండం పెడుతున్నాడు. దండం పెడుతూ ఆయన వీపు ఏమో వీళ్ళ వైపు తిరుగుంది. ఆ కుర్రవాడేమో దులుపుతున్నాడు. బాబా ఏం చేశారంటే, అక్కడ కమలా పళ్ళు ఉన్నాయన్నమాట, ఆరెంజెస్ ఉన్నాయి. కమలా పళ్ళని చూసి బాబా అన్నారట, వెళ్ళి ఆ కుర్రవాడి దగ్గర కమలా పళ్ళు బేరవాడండి అని చెప్పారట. చూడండి, బేరవాడండి అని చెప్పారట. I turn to the young boy and say he would like to have half a dozen oranges. He gives me the price, but Baba says, no, the price is too high. Bargain for it. So I reply, no, you are asking too much. We will take them for this price. The difference was about 4 cents less. The boy refuses and tells him the prices are fixed. One cannot bargain. Baba gestures. Tell him that since we are his first customers, we should get at a lower price. It is a good business to please your first customer. So I go on trying to bargain with the boy. I am insisting that he accept a lower price, and he is telling me there is no bargaining. But in the end, I wore him down through sheer exasperation. Eventually, just to get rid of us, the boy agreed. While all this is going on, the man is still worshipping Baba's picture with his back turned towards us. He puts the money on the counter. The boy gives us 6 oranges and we leave. అయితే మేము ఆ కుర్రవాడితో బాబా బేరం ఆడమన్నారని చెప్పేసి నేను ఆ కుర్రవాడిని ఈ కమలాలు ఎంతకి ఇస్తావో అని అడిగితే అతను ఒక రేట్ చెప్పాడు. అది చాలా ఎక్కువ, బాబా వద్దన్నారు. బాబా ఒక రేట్ చెప్పారు, మళ్ళీ ఈ రేటుకి బేరం ఆడన్నారు బాబా.
చెప్పేసరికి ఇరుచి గారు ఆ రేటుకి బేరం ఆడుతున్నారు. అది చమ్నీ లేదు లేదు నేను అంత తక్కువకి ఇవ్వలేను. అండ్ ఇక్కడ ఒకటే రేట్ ఉంటుంది. ఇన్ని రకాల రేట్లుండవు. మీరు ఇక్కడ బేరం ఆడడానికి ఏమీ లేదని ఆ కుర్రవాడు పాపం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. బాబాయ్ ఏమన్నా ఇరుచి గారిని చెప్పారనమాట. ఎందుకంటే మొట్టమొదటి బోణి బేరం అంటూ ఉంటాం కదా. మేము ఫస్ట్ బోణి బేరం మా బోణి బాగుంటుంది. నువ్వు మాకు మంచి తక్కువ రేటుకి ఇస్తే నీకు ఇవాళ అన్ని సేల్ అయిపోతాయి అని ఇరుచి గారి చేత చెప్పి ఇరుచి గారు చెప్తున్నారు అనమాట. మేము ఆ విధంగా తగ్గిస్తాడేమో బాబా చెప్పిన రేటుకి ఆ కుర్రవాడు తగ్గించేటట్టు బేరం ఆడుతున్నాడు. ఇరుచి గారు బేరం ఆడుతున్నారు. ఇంకా కుర్రవాడు విసిగెత్తిపోయి సరే ఎంతో అంత ఇచ్చి తీసేసుకోండి అన్నాడు అనమాట ఆ కుర్రవాడు. అప్పుడు ఈ సంభాషణ జరుగుతున్నంతసేపు ఆ షాప్ ఓనరు బాబా పటానికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అవతల వైపు తిరిగి. ఈ కుర్రవాడు యువతల వైపు వాళ్ళకి ఒక 6 కమలా పండ్లు ప్యాక్ చేసి వీళ్ళకి ఇచ్చాడు. డబ్బులు తీసేసుకున్నాడు. Once we were short distance away, Baba distributed an orange to each of the mandali. That left 2 oranges, Baba's and mine. We always washed anything that was to be given to Baba since there was no way to know where it had been and we wanted it to be clean. Our duty was to take care of his body, and this was an important part of that. So I took Baba's orange in hand, put in mine in my pocket. For myself, I did not care, but for Baba, the utmost cleanliness and care had to be there. I looked for a tap and finding one, went to wash his orange under the faucet before slicing it for him. అయితే కొద్ది దూరం మేము వెళ్ళిపోయాం. ఆ యొక్క కమలాలు తీసుకుని మేము వెళ్ళిపోయాం. బాబా ఏం చేశారంటే తన చేతిలో ఉన్న కమలాలు మండలి వాళ్ళకి పనిచేశారట. బాబాకి ఇరుచి గారికి చెలో ఆ కమలా పండు ఉన్నాయి. అయితే ఇరుచి గారు ఏం చేశారంటే బాబా పండుని కడుగుతారట. ఎందుకంటే మాకు అతి ముఖ్యంగా ఏంటంటే మేము ఏ విధంగా తిన్నా పర్వాలేదు కానీ అది ఏ ప్రదేశంలో ఆ పండు పెట్టబడిందో మాకు తెలియదు. కాబట్టి బాబాకి మేము ఆయనకి తినిపించేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా అతి శుభ్రంగా ఉండేటట్టు చూసుకునే వాళ్ళము అని చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా బాబా యొక్క కమలా పండుని మేము కడగడానికి నేను సిద్ధమయ్యాను. చూశాను, ఇటు అటు చూశాను. ఎక్కడ ఆ కుళాయి ఎక్కడుందా, ఆ ట్యాప్ ఎక్కడుందా అని చూసి ఆ ట్యాప్ కింద బాబా ఆరెంజ్ ని కడిగాను అనమాట. In the meantime, Baba had told the Mandali that instead of waiting any longer on the platform, they should get their seats on the train. So, and Baba sat down in one of the compartments. As I was returning to the train, I noticed that there seemed to be a stranger having a loud altercation with one of the Mandali. And I got closer. I could overhear that what is being said, and I did not like it. I like it at all. అయితే ఈ లోపల బాబా ఏమన్నట్ట, మనం వెళ్ళి ఆ ట్రైన్ వచ్చేసింది కదా, ట్రైన్ లో కూర్చుందాము, ఇంకా బయట వెయిట్ చేయడం ఎందుకు, ట్రైన్ లో కూర్చుందాం, వెళ్ళి అక్కడ సీట్లు దొరుకుతాయి, ప్లాట్ఫామ్ మీద కూర్చున్న బదులు ట్రైన్ లో కూర్చుందాం అన్నట్టు. సో మొత్తానికి వీళ్ళందరూ ఒక కంపార్ట్మెంట్ ఎక్కేసి బాబా కోసం సీట్ చూసి వీళ్ళందరూ ట్రైన్ లో ఇరుచి గారు బాబాని ట్రైన్ లో కూర్చోబెట్టారు. ఈయన ఇలా బయటకు వస్తున్నాడు. ఇరుచి గారు ఆ ట్రైన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు చూసేసరికి ఒక అపరిచితుడు ఈ మండలి వారితో అతను వాగ్వివాదం జరుపుతున్నాడు. అతను డిస్కషన్ జరుపుతున్నాడు అనమాట, వాగ్వివాదం జరుపుతున్నాడు. జరుపుతూ ఉండేసరికి అతను ఏదైతే విన్నాడో ఈయనకి ఇరుచి గారికి నచ్చలేట. వాగ్వివాదం నచ్చలేదు, ఆ వాదం నచ్చలేదు ఆయనకి. Why did you cheat my boy? What do you mean we were cheating? I interrupted. I could not tolerate what this man was saying. We did not cheat anybody. This is not the amount for 6 oranges. The boy told you the price and you should not have argued. You should have paid him the price. What are you talking about? I bargained with him. This was the first transaction of the day, and you know that we have every right to bargain. We never forced him to agree. We purchased him them fair and square. Don't say we cheated him. అయితే ఆ అపరిచితుడు అంటున్నాడు అనమాట. అతను ఎవరు, ఆ షాప్ ఓనరు. అతని మండలి వారితో గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. మీరు ఆ అబ్బాయిని ఎందుకు మోసం చేశారు, ఎందుకు మోసం చేశారంటే మేము అబ్బాయిని మోసం చేయలేదు అని చెప్పి ఇరుచి గారు ఆ మాటలు వింటూ మధ్యలోకి వచ్చేసరికి ఈ లోపల ఆయన ఆ అపరిచితుడు అన్నట్ట, ఆయన మీరు మోసం చేశారు ఆ పిల్లవాడిని అంటే అప్పుడు ఇరుచి గారు అన్నట్ట, మేమే అబ్బాయిని మోసం చేయలేదు, మేము ఆ అబ్బాయి 6 కమలా పళ్ళకి ఎంత డబ్బు అయిందో మేము ఆ డబ్బు ఇచ్చి వచ్చాం, మేము
బేరం చేయడానికి అన్ని అర్హతలు మాకున్నాయి. మేము బేరం చేయొచ్చు కదా! మేము కొనుక్కునే వాళ్ళం కాబట్టి మేము బేరం చేసుకోవచ్చు. అతను మేమేం చెప్పాము, ఇది మొట్టమొదటి బోని బేరం కాబట్టి, సో మేము బేరం చేసుకోవచ్చు. మా ఇష్టం, మేము బేరం చేసుకోవచ్చు కాబట్టి బేరం చేసుకున్నాం. మేము అతన్ని అంగీకరించమని, ఆ రేటుకి అంగీకరించి మాకిచ్చేయని చెప్పలేదు. సో మేము ఏదైతే అతని దగ్గర కొనుక్కున్నామో మేము సక్రమంగానే కొన్నాము. మేము మోసం చెయ్యలేదు, ఇంకోసారి మోసం చేసాము అని మాత్రం అనొద్దు అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు తిరుచి గారు. We had to live in the world, and Baba taught us how you live in the world. So naturally we retorted and gave him an answer. Finally he said to me, either you pay the full price or return the oranges. Baba indicated that I should tell him it's not good for a businessman to take back the first thing sold. This is the tradition among Indian businessmen. But in spite of it, the man would not budge. No, my principle is a fixed price. Your principle may be that, but we brought them, we paid the money, your son agreed to it, the merchandise has left your shop, no return the oranges or paid price. అయితే ఇప్పుడు మేము బాబా ఈ ప్రపంచంలో జీవిస్తూ ఈ ప్రపంచంలో ఏ విధంగా మేము బతకాలో బాబా మాకు నేర్పించారు. సో కాబట్టి మేము ఆయన చెప్పిన దానికి సక్రమంగా మేము సమాధానం ఇస్తూనే ఉన్నాం. సో బాబా ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఆయన అడిగేట ఈరోజు గారు వాళ్ళని, మీరు పూర్తి డబ్బులు ఇచ్చేయండి, లేకపోయిన పక్షంలో నా నా కమలా పళ్ళు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆయన అన్నాడట. అంటే ఆయన ఏమన్నా బాబా సైగ చేశారనమాట. ఏమని, అతనికి చెప్పు, ఇతను బిజినెస్ చేసేటప్పుడు, అంటే వ్యాపారం చేసేటప్పుడు ఒక్కసారి ఇచ్చిన వస్తువు, బయటికి వెళ్ళిన వస్తువు మళ్ళీ తీసుకోవడం కరెక్ట్ కాదు. అది కూడా బోని బేరంలో వెళ్ళిపోయిన వస్తువును మళ్ళీ తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన అన్నట్టు బాబా చెప్పమని చెప్పారట. ఆయన ఇన్ని చెప్పినా కానీ ఆ ఫిక్ట్ ఒప్పుకోవట్లేదు అనమాట. సో ఆయన అన్నాడు, మా దాంట్లో మా షాప్ లో ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంది, అంటే ఆ ప్రిన్సిపల్ మేము దానికి కట్టుబడి ఉన్నాం, మీరు కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి ఆ వ్యక్తి అన్నట్ట. సో ఈయన ఏమన్నట్ట, మీరు నీ ప్రిన్సిపల్ ఏదైతే అయిందో లేబోయ్యా, ఒక్కసారి నీ షాప్ నుంచి ఏదైతే వస్తువులు బయటకు వచ్చేసాయో ఆ వస్తువులు ఇంక నీవి కావు అని చెప్పేసి వీళ్ళు అన్నట్ట. ఆయనేమో లేదు, లేకపోతే నా పళ్ళు నాకు ఇచ్చేయండి, లేకపోతే నా డబ్బులు కట్టండి అన్నట్టు. సో బాబా told me to collect the oranges and giving back. The shopkeeper went away in a huff, little knowing that there was the Lord to whom he had just been praying. Baba always traveled incognito. He would dress himself in such a way that nobody would recognize him. I knew that if the shopkeeper realized that it was Baba who wanted the oranges, he not only would have accepted our bargain, he would have given him the whole store. I felt hurt and really miserable about the outcome and said, Baba, should I tell him who you are? No, Baba shook his head. It was in his Lord that while he was praying to me, I should stand behind him. Only that much was in his Lord. Don't tell him anything. అయితే ఏం చేశాట బాబా, ఏం చేశాట, అప్పుడేమన్నాడు అతను, నా డబ్బులు నాకు ఇవ్వండి, లేకపోతే నా పళ్ళు ఇచ్చేయండి అన్నాడు. సో బాబా ఏం చేశారు, అందరినీ పళ్ళు ఇచ్చేయమన్నట్ట. అందరూ పళ్ళు ఇచ్చేసారు. అతనేమో ఆ పళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఆ పళ్ళన్నీ కలెక్ట్ చేసుకుని అందరి దగ్గర ఆ పళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈరుచి గారికి చాలా బాధ వేసింది, కోపం కూడా వచ్చింది. అతనికి తెలియదు, అంటే అతను అంటున్నారు, ఈరోజు గారు అంటున్నారు, ఆ వ్యక్తికి తెలియదు అతను ఎవరి గురించి అయితే ఇప్పటిదాకా ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆయనే ఆ పళ్ళు స్వీకరించాడని ఆయనకి తెలియదు. బాబా ఎప్పుడూ కూడా ఆయన ప్రయాణం చేసేటప్పుడు మారువేషంలో ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. వేరే వాళ్ళు గుర్తుపట్టకుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది మెహర్ బాబాయే వచ్చి ఈ కమలా పళ్ళు కొన్నారు అని ఆయన తెలుసుంటే, ఆ వ్యక్తికి, ఆ వ్యాపారస్తుడికి తెలుసుంటే, బహుశా అతను తన షాప్ మొత్తం బాబాకి ఇచ్చేసేవాడేమో. కానీ అతనికి తెలియలేదు బాబాయే తన షాపులో కొన్నారనే భావన కూడా అతనికి తెలియలేదు. నేను చాలా బాధపడ్డాను. చాలా మొత్తానికి బాబాకి అడిగాను, బాబా నేను అతనికి వెళ్ళి మీరెవరో చెప్పేదా అని అన్నాను. అంటే బాబా అడ్డంగా తల ఊపి ఏమన్నట్ట, అతని భాగ్యంలో అతను ప్రార్థన చేసేటప్పుడు నేను ఆయన పక్కన కూర్చోవాలని మాత్రమే ఉన్నది అతని భాగ్యంలో. అంతవరకే ఉందిట అతని భాగ్యం. అంతకు మించి ఇంకంతకన్నా భాగ్యం లేదుట.
అది ఆయన భాగ్యంలో రాసి ఉంది. అంటే నీ భాగ్యంలో, ఆయన భాగ్యంలో, ఆ వ్యాపారస్తుడి భాగ్యంలో ఆయన మెహర్ బాబాకి ప్రార్థిస్తున్నప్పుడు వచ్చి మెహర్ బాబా పక్కన నించోవాలి, నించునే భాగ్యమే ఉంది. మెహర్ బాబాకి ఈయన సేవ చేసుకునే భాగ్యం ఆయనకి లేదా? ఆ వ్యాపారస్తుడికి అంతవరకే ఉంది. ఇంకా అతనికి ఏం చెప్పక్కర్లేదు అన్నట్టు బాబా. చూడండి అంటే ఎంత, అంటే మన భాగ్యం ఎంతవరకు ఉంటుందో. అండ్ సో ఇట్ వాస్ ఇన్ హిస్ లాట్ to have the good fortune to be able to provide Baba with his oranges. We all have our lots, and as the Indian saying, upon every grain of rice is written the name of the one who is to receive it. In our lot was the blessed destiny to live with him. In our lot it is to love him while he is not physically in our midst. ఆయన చెప్తున్నారు, ఈరోజు గారు చెప్తున్నారు చూడండి, అంతిమంగా ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఆయన మన ప్రతి ఒక్కరు కూడా, అతను ఆ వ్యాపారస్తుడు చూడండి, అతని భాగ్యంలో అతను వ్యాపారస్తుడు ప్రార్థిస్తున్నప్పుడు మాత్రమే బాబా ఆయన పక్కన ఉండాలని ఉందన్నమాట. బాబాకి ఆయన ఆ యొక్క ఆ కమలాపళ్ళు ఇవ్వాలనే భాగ్యం అతనికి ఉంది, అంతేగాని బాబా స్వీకరించాలనే భాగ్యం అతనికి లేదు. మనందరికీ కూడా ఎవడు అదృష్టం వాళ్ళకు ఉంటుంది. భారతదేశంలో ఒక సామెత ఉంది, అంటే ప్రతి దానే కే ఊపర్ ఖానే వాళ్ళకే నామ్ లిఖా హువా అని మనం హిందీలో ఉంటుంది అనమాట. అది అంటే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని మన భారతదేశంలో ఒక సామెత ఉంది. మనందరి భాగ్యంలో కూడా, మా భాగ్యంలో మేము ఆయనతో జీవించాలని ఉంది. మన భాగ్యంలో, మనందరి భాగ్యంలో ఆయనని ప్రేమించాలని ఉంది. ఆయన మన మధ్యన భౌతికంగా లేకపోయినా మనం ఆయనని ప్రేమించాలని ఉంది. అది మన భాగ్యంలో ఉందిట. కాబట్టి ఆయన మన అందరి మధ్యన లేకపోయినా మనము ఆయన గురించి మాట్లాడుతూ ఆయనని ప్రేమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నామన్నమాట. ఇది మాత్రం అద్భుతం కదా, చాలా అద్భుతం అనమాట. అంటే మన భాగ్యం అంతవరకు ఉంది. మనకు అదృష్టం ఇచ్చాడు, మన భాగ్యం మనకి అదృష్టం ఇచ్చాడు. ఆయనని ప్రేమించగలిగే ప్రయత్నం చేసే ఆయన యోచన మనకిచ్చాడు. అంతవరకు మనం ఎప్పుడూ కూడా ఆ ప్రభువుకి కృతజ్ఞత ఎప్పుడు తెలుపుకోవాలన్నమాట. సో ఇంత గొప్ప ఫిలాసఫీ బాబా మనకి ఇవాళ తెలియజేశారు, ఇంత గొప్ప విషయాన్ని. సో దీంతో అవతార్ మెహర్ బాబాకి జై. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. మళ్ళీ ఇంకొకసారి బాబా తాలూకు వాక్యాన్ని ఇంకొకసారి చెప్తాను. మన అందరి భాగ్యంలో ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఆయన్ని ప్రేమించాలని ఉంది, కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము అని అంటారు ఈరోజు గారు. కాబట్టి మన భాగ్యంలో ఇవాళ ఆయన నామస్మరణ జరుపుకోవాలని ఉంది, కాబట్టి ఆయన నామస్మరణతో మనం నిరంతరం ఇలాగే కొనసాగుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా.